ఇక్కడ మానవహారంలో నిలిచే వాళ్ళందరూ దయచేసి గమనించండి. కార్లో ఉన్న బ్యాంకు కూడా ఇంకోటి తీసుకొని వస్తే కార్లో ఫ్లెక్సీ నశించాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, నశించాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, నశించాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, నశించాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. నరేంద్ర మోడీ హటావో, నరేంద్ర మోడీ హటావో, నరేంద్ర మోడీ హటావో భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఎస్టీబీసీ మైనార్టీ ఐక్యత, ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఐక్యత. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ సర్దార్ మనవాద గుండాలారా. రోజు కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ఆర్టికల్ 341 వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఓన్లీ దళితుల సమస్యల మీదే, దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మాల సంఘాలు కూడా మేము ఏకతాటిపై మీదకి వచ్చాం. మా నినాదం మా హక్కులు, మాల హక్కులు కాపాడుకోవడమే. వర్గీకరణ అంశం అనేది రాజ్యాంగ విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఎస్సీలే కాదు, మైనార్టీ వర్గాల రిజర్వేషన్ ప్రైవేటేషన్ లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు దళిత మైనార్టీలకి అన్యాయం చేసే ప్రక్రియ ప్రారంభించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఖబర్దార్. మేము మా ఓట్లతో మీరు గద్దెనెక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీకు కలిసినప్పుడు మీకు చెప్పాం, వర్గీకరణ కాదు, మాలా మాదిగల్ని రెండు కళ్ళులాగా చూడండి, మేము గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు 29 పథకాలు ఎత్తివేశారు. మీరు ఆ పథకాలు మళ్ళీ పునఃప్రారంభించండి మేము ఆయన్ని విజ్ఞాపించాం. ఆయన దానికి అంగీకారం తెలిపారు. ఈరోజు మళ్ళీ జిల్లాల వారిగా వర్గీకరణ చేపిస్తే మేము ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం తెలుసు, గద్దె తెచ్చడం కూడా తెలుసు. నిన్న ఢిల్లీలో బాబు గారిని కూడా కలిసి విజ్ఞప్తి అందజేశారు. దీని రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఖబర్దార్. మేము కులంగా సంఘాలుగా వేరుగా ఉన్నప్పుడు కానీ మా జాతికి జరిగిన నష్టం వస్తే మాత్రం ఏకతాడి మీదకి వస్తాం. ఖబర్దార్. రాజ్యాంగ హక్కులు కాబట్టి అందరూ ఏకతాడి మీదకి వస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లక్షలాది మందితో నాగర్జునంతో మా దమ్ము ధైర్యం ఏందో, మా మాలల ఐక్యత ఏందో చూపించడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు జరుగుతున్న భారత్ బంధు విషయంలో మాలల పట్ల ప్రభుత్వాల వైఖరణ చాలా దారుణంగా ఉంది. అది బీజేపీ ప్రభుత్వం మరి మాలల్ని అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం తోడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూడా మాలల మీద విషం తగ్గే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వైఖరణ మీరు మార్చుకోవాలి. మీకు మాలలు కూడా ఓటేశారు, ఆ ఓటేసే వాళ్ళ మీదే మీరు ఇలా విషం కక్కడం అనేది అది కరెక్ట్ కాదని చెప్తూ, మీరు మాదిగల కొమ్ము కాసినంత మాత్రాన మాదిగలు మీరు ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే చేయండి, కానీ మాలల మీద విషం కక్కడం అనేది అది దారుణం అనేది చెప్తా ఉన్నాము. ఇది రాష్ట్ర స్థాయి కాదు, దేశవ్యాప్తంగా మాలల మీద జరుగుతున్న కుట్ర.
అయితే భారత రాజ్యాంగం మీద కూడా మీరు కన్నుబడింది అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్తూ నేను ముగిస్తున్నాను. అయితే ఇది ఇద్దరితో ఆగేది కాదు, మీరు ఉపసంహరించుకోవాలి. మానవులకి ఉన్నతమైన పాత్రలు మీరు ఇచ్చి ఉన్నతంగా మీరు కూర్చోబెట్టిన రోజున మీరు గెలుస్తారని సభాముఖంగా తెలియజేస్తూ, దేశంలో ఉన్న మానవులందరూ కూడా మేధావులు, వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటేనే మీరు గెలుస్తారు, అనదొక్కాలని చూస్తే మీరు మట్టి కలిసిపోతారని బలంగా చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. మాలల్ని ఏకాకులు చేస్తూ అన్ని పార్టీలు కూడా కంకణం కట్టుకున్న ఈరోజు అంటరాని కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ దేశంలో అంటరానితనం పోకుండానే వారికి ఇచ్చిన రిజర్వేషన్లు చేసే కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేయకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో సవరణ చేసే హక్కు ఎవరికి లేదు. దీని మీద రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం కూడా సిగ్గుమాలిన పనిగా మేము భావిస్తూ ఉన్నాం. మీకు కానీ రాష్ట్రంలో వర్గీకరణ చేయాలని ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మరొకసారి కుల గణనం చేయాలి. మరి ఈ రాష్ట్రంలో అత్యంత పాపులేషన్ కలిగినటువంటి ఏకైక కులం మాల కులం. మీరు ఏబీసీలుగా వర్గీకరించాలంటే ఖచ్చితంగా కుల గణన చేసిన తర్వాతనే మీరు దాని మీద ఒక అధ్యయనం చేయాలి, ఒక కమిటీని వేయాలి. అంతేగాని మాలల్ని కుట్రపూరిత ద్రోహం చేయాలని చెప్పి భావిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోర్టునైతే మేము పగలగొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. థ్యాంక్ యూ. వర్గీకరణ మా